ప్రభునందు ప్రియులారా, పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ దెస్సలోనీలకు 5వ అధ్యాయము 15వ వచనములో ఆయన అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎందుకనంటే ప్రార్థన సమస్త సమస్యలన్నిటిని కూడా పరిష్కారము చేస్తుంది. ప్రార్థనే నీకు నాకు మనందరికీ జవాబును తీసుకొని వస్తుంది. ప్రార్థనే మన జీవితాన్ని నడిపిస్తూ ఉంది. ప్రార్థనే మన జీవితానికి శక్తిని ఇస్తుంది. ప్రార్థనే మన జీవితాలకు కావలసిన ఆయువును అనుగ్రహిస్తూ ఉంది. అందుకే పౌలు అన్నాడు, ఎడతెగక మీరు ప్రార్థన చేయండి. ప్రియులారా, యేసు ప్రభుల వారు కూడా రాత్రికాలం అంతా ప్రార్థన చేసి ఉదయకాలము పరిచర్య చేసేవాడు. ఉదయకాలము పరిచర్య చేస్తూ ఉండగా రాత్రికాలములో చేసినటువంటి ప్రార్థన ఉదయము ఆయనను శక్తితో నింపినట్లుగా అనేక అద్భుతములు, అనేక సూచక క్రియలు, అనేకులు ఆయన వెనకాల వచ్చి బాగుపడినట్లుగా, అనేకులకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కారణం ఏంటంటే ప్రభుల వారు రాత్రి ప్రార్థన చేశాడు, పగలు పరిచర్య చేశాడు. పరిచర్యలో ఎంతో శక్తిని ఆయన చూపిస్తున్నాడు. నీవు నేను కూడా ప్రార్థన చేస్తే మన జీవితాలు అలాగున శక్తితో నింపబడతాయి. నీవు నేను ప్రార్థనలో గడిపితే మన జీవితాలు కూడా అలాగున అనేకులకు దీవెనకరముగా మలచబడతాయి. కనుక నీవు నేను ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండాలని ప్రభు పేర జ్ఞాపకం చేస్తూ దేవుడు మనలను అలాగున నడిపించునుగాక.